ఎన్నికల తరువాత నవ్యాంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 5 ఏళ్ళు జగన్ పాలన తర్వాత రాష్ట్రంలో ఖాళీ ఖజానా ఉంది. లోటు బడ్జెట్ సుమారుగా 13 లక్షల కోట్ల అప్పు మిగిలింది. ఏ రంగం తీసుకున్నా కూడా పూర్తిగా అప్పులు, పూర్తిగా అభివృద్ధి కుంటుబడి ఉంది. నిరుద్యోగం తాండవించింది. ఉపాధి సౌకర్యాలు లేవు, రహదారులు లేవు, మౌలిక వసతులు కుంటుపడ్డాయి. ఈ విధంగా పూర్తిగా అన్ని శాఖలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని మనం తిరిగి బాగా అభివృద్ధి చేసుకోవాలంటే ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు అందరూ ముందుకు వచ్చి దీన్ని అందరూ తలా ఒక చేసి ముందుకు నడపాలని ప్రభుత్వం కోరుతా ఉంది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 2 వారాలకు ఒకసారి శాఖాపరంగా జగన్ హయాంలో జరిగిన లోపాలని బహిరంగపరుస్తూ శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉంది. మొదట పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 20,000 కోట్లు అవసరమని, దీనికి ప్రధానంగా వైకాపా నేత మాజీ సీఎం జగనే కారణం అని చెప్పని చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచారు. దీనిని కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ధృవీకరించారు. ప్రధానంగా పోలవరం ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు పనికొస్తాయా లేదా అనే దాని మీద అంతర్జాతీయ జల నిపుణులు, అంటే అంతర్జాతీయ నీటిపారుదల విభాగంలో పనిచేసినటువంటి నిపుణులు ఆఫ్రికా, అమెరికా ఇటువంటి దేశాల నుంచి సుమారు 10 మంది ప్రత్యేక బృందం పోలవరంలో పర్యటించి 4-5 రోజులు ఆ డ్యామును, ఆ పరిసరాలన్నీ పరిశీలించి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలంటే సుమారు 20,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పని ఒక అంచనా వేశారు. దీనికి ప్రధాన కారణం జగన్ వ్యవహరించిన తీరు వల్లనే 20,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద బర్డెను, అదనపు భారం పడిందని చెప్పని స్పష్టం చేశారు. దాంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణంలో ఏర్పడినటువంటి అవకతవకలు, అప్పట్లో చేసిన జగన్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, దీనివల్ల ఎంత నష్టం వచ్చింది, ఎన్ని ఇతర సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక్కడికి వచ్చేటువంటి సంస్థలు ఎనిక్కిపోయాయి, ఇప్పటి వరకు ఈ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉన్న నిర్మాణాలు, అసంపూర్తిగా ఉన్న వ్యవహారాలు ఇవన్నీ కూడా మంత్రి అంటే ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ సమక్షంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈరోజు అంటే 2 రోజుల క్రితం సుమారుగా ఇవాళ నిన్న 2-3 రోజుల నుంచి నేరుగా విద్యుత్ శాఖకు సంబంధించిన లోపాలను వెలుగులోకి తీసుకొచ్చి ఇవాళ నేరుగా సచివాలయంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, అవకతవకలు, అనుభవం లేని నిర్ణయాల వలన ప్రజల మీద 10 సార్లు భారం పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచడంలో వచ్చినటువంటి నష్టం, ఇవన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. అలా ప్రతి శాఖ భవిష్యత్తులో వ్యవసాయ శాఖ గురించి 3-4 రోజులు, అదేవిధంగా సంక్షేమ శాఖలు, ప్రతి ప్రభుత్వ గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వీటన్నిటి కూడా ప్రతి శాఖలో లోపాలను 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం చేసినటువంటి లోపాలను శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుంచుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్నా, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో అమలు చేయాలన్నా కూడా పూర్తిగా నిధుల కొరత ఉంది. ఈ నిధులని సమీకరించడానికి రకరకాలుగా అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకుంటూ ఉన్నారు. గతంలో ఇప్పుడంటే 13 లక్షల కోట్ల బకాయిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సుమారుగా 2.5-3 లక్షల రూపాయలు ఇంకా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఒక గ్రామ పంచాయతీలకే సుమారుగా ఒక 60-70 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. ఇప్పుడు 60-70 వేల కోట్లు తిరిగి ఆ పంచాయతీలకు అప్పగించాల్సి ఉంది. ప్రతి ప్రభుత్వ శాఖలో ఉన్న డబ్బును కూడా జగన్ ప్రభుత్వం బటన్ నొక్కడానికి వాడుకుంది. దీంతో అన్ని శాఖల్లో కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు కూడా బిల్లులు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేసినటువంటి రోడ్లు, భవనాలు ఇటువంటి నిర్మించినటువంటి కాంట్రాక్టులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తలగమించిన భారంగా ఉంది. వీటన్నిటిని కూడా ఈ సమస్యలను అధిగమించాలంటే, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం ఆయా వర్గాల నుంచి సలహాలు, సూచనలు అడుగుతుంది. వీటన్నిటిని కూడా నేరుగా ప్రజల నుంచి కొన్ని సలహాలు, సూచనలు తీసుకొని నిధులను సమకూర్చుకొని ఇంకా అభివృద్ధి, పరిశ్రమలు ఇటువంటి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి సౌకర్యాలు అంటే నిరుద్యోగులకు అవకాశాలు, మెరుగైనటువంటి జీవనోపాధి కల్పించడానికి ఐటీ కంపెనీలు వీటన్నిటిని కూడా తేవాలనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం ఢిల్లీలో నేరుగా 10 మంది మంత్రులను కలిసి వచ్చి
తమ ప్రాంతంలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పని వినతి పత్రాలు ఇచ్చారు. దానిలో భాగంగానే బందర్లో సుమారుగా 60,000 కోట్లతో ఆయిల్ రిఫైనరీ కంపెనీకి ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 150 సంస్థలు తమ కార్యాలయాలను రాజధానిలో నిర్మించడానికి ముందుకొచ్చారు. ఈ విధంగా దశల వారీగా మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీస్తూ ఉంది. దీనికి అన్ని వర్గాలు సహకరించాలని ప్రభుత్వం కోరుతూ ఉంది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.